ఇజ్రాయెల్ లాంటి దేశాలతో మనకి టైఅప్స్ ఉన్నాయి. రష్యా లాంటి దేశాలతో టైఅప్స్ ఉన్నాయి. అమెరికా ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ కూడా మనం ఆ క్రూడ్ ఆయిల్ అనేటువంటిది మనం రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి కొనమంటే మనం రష్యాతో ఆ డీల్ అనేటువంటిది మనం కంటిన్యూ చేస్తున్నాం. అంటే అగ్రరాజ్యం యొక్క ఒత్తిళ్ళకి గాని, ట్రంప్ యొక్క ఒత్తిళ్ళకి గాని మనం లొంగడం లేదు. హ్మ్. ఇటు రక్షణ వ్యవస్థను కూడా చాలా పటిష్టంగా చేసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ యొక్క పటిష్టత ఏంటో మనం తెలియచేయగలిగాం. ఎప్పుడు కూడా రిపబ్లిక్ డేలో వెపన్స్ డిస్ప్లే చేయడం కాదు, అవి హ్మ్. ఎలా పనిచేస్తాయి అనేటువంటిది మనం చూపించగలిగాం. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ విర్రవీగింది ఏంటి అంటే, నా దగ్గర F-35 విమానాలు ఉన్నాయి, లేకపోతే F-30 ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చినటువంటి వెపన్స్ ఉన్నాయి, చైనా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయని చెప్పి విర్రవీగుతూ ఉంటే, అవి ఎందుకు పనికిరావని చెప్పి మన ఇండియన్ ప్రోడక్ట్స్ ముందర, ఇండియన్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ముందర అవి ఎందుకు పనికిరావని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగాం. అక్కడ అంతర్జాతీయంగా చైనా పరువు, పాకిస్తాన్ పరువు, అమెరికా యొక్క పరువు పోయిందండి. ఇటువంటి నేపథ్యంలో ఈ విజయాలన్నీ కూడా ఎవరి అండర్లో జరిగినాయంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండర్లో జరిగింది. ఒకవేళ ఈ దేశ ప్రధాని గనక చంపేసినట్లయితే దేర్ విల్ బి పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ ఇమ్మీడియేట్‌లీ.